విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో శాంప్లింగ్ రంగానికి మహర్దశ పట్టనుంది. దేశంలోనే తొలిసారిగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అంకురార్పణ జరగనుంది. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు అతి సమీపంలోనే అత్యాధునిక యూనిట్ రూపుదిద్దుకుంటుంది. దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ సంస్థ భాగస్వామ్యంతో ఏఎస్ఐపీ టెక్నాలజీ సంస్థ ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ వేదిక నుంచే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా దీనికి శంకుస్థాపన చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ అనేది ఇక్కడ స్థాపించారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు 1,25,000 కోట్ల రూపాయలతో ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ అన్నది నిర్మితమవుతుంది. ఇదే క్రమంలో గూగుల్ డేటా సెంటర్ని అనుబంధంగా చేసుకొని మిగిలినటువంటి పరిశ్రమలు, ఐటీ ఆధారిత పరిశ్రమలతో పాటు సెమీ కండక్టర్ పరిశ్రమలు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నుండి ఎంఓయూ చేసుకున్నాయి, ల్యాండ్ను కూడా అక్వైర్ చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ పరిశ్రమలు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంతో పాటు ఎకోసిస్టమ్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా బిల్డ్ చేశారు. రోడ్డు రవాణా, ఎయిర్వేస్ ను కూడా పెంచారు. ఉత్తరాంధ్రకే దిక్సూచిగా ఉన్నటువంటి విశాఖపట్నం కేంద్రంగా ఈ పెట్టుబడులు అన్నది అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడికి రోడ్డు మార్గాలు పెంచడంతో పాటు సీ పోర్టు కూడా ఉండడము, దీంతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుండడంతో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెమీ కండక్టర్లకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా దాదాపు 2,300 కోట్ల రూపాయలతో ఆనందపురం మండలంలో ఉన్నటువంటి తర్లువాడలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించారు. ముఖ్యంగా 2 దశల్లో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. మొదటి దశలో 540 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. మరోవైపు రెండో దశలో దాదాపు 1,400 నుంచి 1,500 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా మనం విదేశాల నుంచి అయితే ఎక్కువగా చైనా, తైవాన్ లాంటి దేశాల నుంచి సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి చిప్పులు అయితే దిగుమతి చేసుకుంటాము. ఈ చిప్పులు ఎక్కువగా కూడా మనకు ఏదైతే యుద్ధాలు జరిగేటువంటి సమయంలో దిగుమతులకు అన్నది తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఏదైతే ఇరాన్తో యుద్ధం ఏదైతే అమెరికాతో పాటు ఇజ్రాయెల్ చేస్తుందో ఈ క్రమంలోనే అక్కడ మనకున్నటువంటి ముడి చమురు ఏదైతే ఉందో దాని దిగుమతి అన్నది పెద్ద ఎత్తున ఇబ్బందులకి గురవడంతో పాటు మనకు ఆంక్షలు కూడా విధించడం అయితే జరిగింది. ఈ క్రమంలో ఇలాంటి సందర్భాలు సెమీ కండక్టర్లు చిప్పుల విషయంలో కూడా వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను తెచ్చేందుకు అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థల్ని ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే కొరియన్ కంపెనీతో టైఅప్ చేసుకున్నటువంటి ఏఎస్ఐపీ అనేటువంటి సంస్థ ఇక్కడ 30 ఎకరాల విస్తీర్ణంలో సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ అయితే పెట్టనుంది. రేపు దానికి మోదీ శంకుస్థాపన అయితే చేయనున్నారు. ముఖ్యంగా సెమీ కండక్టర్లకు సంబంధించి ఎక్కువగా కూడా చిప్పులు ప్రతి ఒక్క విడిభాగాల్లో అయితే ఉపయోగిస్తున్నాము. కార్లలో అయితేనేమి, మొబైల్లో అయితేనేమి, ల్యాప్టాప్ల్లో అయితేనేమి, ఇలా గృహోపకరణాలు కూడా చిప్పుల వినియోగము భారతదేశ వ్యాప్తంగా పెరిగింది. కాబట్టి ఆ చిప్పుల వినియోగానికి సంబంధించినటువంటి కొరతను తీర్చేందుకు ఉద్దేశంతోనే ఈ సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి సంస్థ ఇక్కడైతే తమ యొక్క కార్యకలాపాలు అయితే నిర్వహించేందుకు ఆసక్తి కనబరిచింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-29కి సంబంధించినటువంటి పారిశ్రామిక పాలసీలో ఈ ఇన్వెస్టర్లకు సంబంధించి ఎక్కువగా కూడా రాయితీలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఆసక్తికరంగా రాయితీలు ఉండడంతో అటు గూగుల్ డేటా సెంటర్తో పాటు మిగిలినటువంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ముఖ్యంగా ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎక్కువగా తక్కువ ధరకే భూములు దొరకడము, అంతేకాకుండా క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఎవరైతే సంస్థల్లో పనిచేసేందుకు కావాలో వారు కూడా ఇక్కడ ఉండడం ఏదైతే ఉందో అందుకనే ఎక్కువగా సంస్థలు ఇక్కడ చూస్తున్నాయి. 10 రోజుల క్రితం లింక్డ్ఇన్ నిర్వహించినటువంటి సర్వేలో సైతం టైప్ 2 నగరాల్లో ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి నగరాల్లో దేశంలోనే మొదటి స్థానంలో విశాఖ నిలబడడం అన్నది కూడా గర్వకారణము. ఇదే క్రమంలోనే ఎక్కువగా ఇక్కడ నైపుణ్యత కలిగినటువంటి విద్యార్థులతో పాటు యువత ఉండడం కూడా ఇక్కడ ఈ సమస్యలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వారికి కలిసి వచ్చేటువంటి విషయము. అందుకనే ఈ సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి సంస్థ అయితే మొదటిసారిగా ఇక్కడ పెట్టబోతోంది. దేశంలోనే తొలిసారిగా పెడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు కారణంగా పెద్ద ఎత్తున దీనికైతే ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఇది దీనికి సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సురేష్తో కృష్ణమనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.